ఓకే. నమస్తే. మనం ఆగస్టు మంత్ రాశి ఫలాల గురించి చెప్పుకుందాము. దానికి ముందుగా రాశి ఫలాలు చెప్పుకునే ముందుగా ఆగస్టు మంత్ యొక్క విశిష్టత మనం తెలుసుకుందాం. ఈ మంత్ గనక మనం చూసుకుంటే ఆగస్టు మంత్ శ్రావణ మాస శుక్లపక్ష అష్టమితో స్టార్ట్ అవుతుంది. భాద్రపద మాసం శుక్లపక్ష సప్తమితో క్లోజ్ అవుతుంది. టోటల్‌గా 31 రోజులున్నాయి. ఈ 31 రోజుల ఆగస్టు మంత్‌లో మనం చూసుకుంటే ఎన్నో పండగలు, పర్వదినాలు, విశేషాలతో కూడుకొని ఉంటుందనమాట. ఇందులో ముఖ్యంగా మనం జరుపుకోవాల్సిన పండగ మనందరికీ బాగా నచ్చిన పండగ అది వరమహాలక్ష్మి వ్రతం. ఇది ఆగస్టు 8న ఉంటుంది. అలానే ఆగస్టు 9థ్ కూడాను మనకి గాయత్రి మాత జన్మించిన రోజు. ఆ రోజు రాఖీ పండగ. 2 పండగలు ఒకే రోజు ఉన్నాయి. చక్కగా ఆధ్యాత్మికంగా ఉండండి. అన్నాదమ్ముల యొక్క అనుబంధాన్ని పెంపొందించే పండగ రాఖీ పండగ. చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంతే గాకుండా 16వ తారీఖు గనక మనం చూసుకుంటే 16వ తారీఖున మనం చూసుకుంటే శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంది. మనకి శాస్త్రాల్లో ఏం చెప్తారంటే, అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే అని చెప్తారు. ఎన్నో దుఃఖాలు, ఎన్నో ఆటంకాలు మన చుట్టూ ఉన్నప్పుడు మనం లక్ష్మీనారాయణని గనుక ప్రార్థిస్తే, ఆ దుఃఖాలన్నీ తగ్గిపోతాయి అని చెప్తూ ఉంటారు. కాబట్టి శ్రీకృష్ణ జన్మాష్టమి ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుందాం. మనకి లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గనుక చూసుకుంటే 27వ తారీఖు వినాయక చవితి మనకుంది. మనకి ఎంతో ఇష్టమైన వినాయకుడిని మనం ఎప్పుడు ప్రార్థించుకుంటూ ఉంటాం. ప్రతి పండగకు ముందు, ప్రతి శుభకార్యానికి ముందు మనం పూజ చేస్తూ ఉంటాం అనమాట. సిద్ధి, బుద్ధి ప్రదాత అని మనకి చెప్తూ ఉంటారు. అంటే మనం ఏదైనా గనక పని చేస్తే ఆటంకాలు లేకుండా ఆ పని టక్కన కంప్లీట్ అయ్యి మనకి సిద్ధి రావాలి. అలానే మన జీవితంలో చేసే చాలా చాలా మిస్టేక్‌లన్నీ రాంగ్ డెసిషన్ వల్ల తీసుకుంటాం. అంటే బుద్ధి మనకు సరిగ్గా పనికి చేయకపోవటంతోటి. ఎప్పుడైతే మనం వినాయకుడిని పూజిస్తామో మన ఇంట్యూషన్ పవర్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. మన క్రియేటివ్ పవర్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. బుద్ధి వికసిస్తుంటుంది. అందుకని సిద్ధి, బుద్ధి మనకు కావాలనుకున్నప్పుడు వినాయకుడిని ఖచ్చితంగా ఆ రోజు కూడా సెలబ్రేట్ చేసుకుందాం. సో, మనకి ఈ రాశి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఎలాంటి రాశి వాళ్ళైనా గానీ ఈ యొక్క పండగలను తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఆచరించి మీ మీ జన్మ జాతకంలో ఉన్న గ్రహదోషం పోవాలని, అలానే మీకు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఈ పండగ రోజుల్లో మీకు అద్భుతంగా రావాలని జెప్పేసి కోరుకుంటున్నాను. మనం ఆగస్టు మంత్ కుంభరాశి వారికి ఎలా ఉందో చూద్దాము. ఆగస్టు మంత్ కుంభరాశి వాళ్ళు గనుక కొంచెం గమనించుకుంటే, ఈళ్ళకి ఏలినాడు శనితో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. నాకు చాలామంది కాల్స్ వస్తూ ఉంటాయి. ఇందులో ఉన్న శతభిష నక్షత్రం కానివ్వండి, ధనిష్ట కానివ్వండి, తర్వాత మనకి పూర్వభాద్ర నక్షత్రాలు గాని ఎక్కువగా నాకు కాల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అయితే లాస్ట్ 10 డేస్ నుంచి సడెన్‌గా నాకు మళ్ళా కుంభరాశి వాళ్ళకి కాల్స్ రావటం స్టార్ట్ అయిందండి. అయితే ఇది ఎందుకు అంటే మీకు సూర్యుడు వక్రగతి సారీ రిపీట్. చంద్రుడు వక్రగతితో ఉండటంతోటి ఈళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ మరలా తిరిగి కొంచెం ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితి వచ్చే ఒక 100 డేస్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాల్లో. అయితే మన ఆగస్టు మంత్ పర్టిక్యులర్‌గా గనక చూసుకుంటే కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. మీరు కొంచెం ఇప్పుడు నేను చెప్పిన రాశి ఫలాల ప్రకారం ఎక్కడెక్కడ పాజిటివ్‌గా ఉన్నాయో అక్కడ మీ ఎనర్జీ అంతా ఇన్వెస్ట్ చేయండి. ఎక్కడెక్కడ కొంచెం ప్రతికూలంగా ఉన్నాయో ఆ విషయాల్లో కొంచెం ఒక స్టెప్ బ్యాక్ తీసుకొని రిలాక్స్ అవ్వండి. మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. కుంభరాశి గనుక చూసుకుంటే ఇందులో ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3, 4 పాదాలంతా మనకి కుంభరాశిలో ఉంటారు. పేరు బలం గనక మనం చూసుకుంటే ఈళ్ళకి గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద లెటర్స్ అంతా కూడాను మనకి కుంభరాశిలో ఉంటారండి. గ్రహాల యొక్క స్థితిని గనుక మనం గమనించుకుంటే ఈళ్ళకి జులై ఎండ్‌లో ఆగస్టు 15న 4 గ్రహాలు మారుతున్నాయి. ఈ గ్రహాల యొక్క మార్పుని బట్టి మనం గనక చూసుకుంటే ఫస్ట్ గ్రహం ఈళ్ళకి మారేది ఎప్పుడంటేనండి మిథున రాశిలో శుక్రుడు వచ్చేటప్పటికి 26వ తారీఖున మారుతున్నారు జులై 27న. కర్కాటక రాశిలో బుధుడొచ్చేటప్పటికి 22 జులై మారుతూ ఉన్నాడు. నెక్స్ట్ సింహరాశిలో ఆగస్టు 17న సూర్యుడు మారుతూ ఆ రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం వచ్చేటప్పటికి కుజుడు. వీళ్ళని మంగళుడు కూడా అని అంటారు. ఈళ్ళు వచ్చేటప్పటికి కన్య రాశిలోకి 28వ తారీఖు జులై మారుతూ ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి గనక మనం చూసుకుంటే, మనకి మహర్షులు ఒక కాన్సెప్ట్ ఇచ్చారండి. అది లఘు గోచారం, సూక్ష్మ గోచారం అంటారు. వెరీ క్విక్‌గా హోల్ మంత్ అంతా ఎలా ఉండబోతుంది అని మనకి చెప్పడం జరిగింది. ఈ సూక్ష్మ గోచారం ప్రకారం గనక మనం చూసుకుంటే, వీళ్ళకి యాత్ర, మృతిం, విజయం, పుత్రలబ్ధిం అని చెప్తూ ఉంటారనమాట. అంటే యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫేవరబుల్ టు ద ట్రావెల్. మీరు గనక ట్రావెల్ చేస్తే అందులో ఫేవరబుల్‌గా ఉంటుంది. విజయం సక్సెస్ ఉంటుంది. పుత్రలబ్ధిం చిల్డ్రన్స్ ద్వారా హ్యాపీగా ఉంటుంది. మృతిం కొంచెం డేంజరస్ పడే సిట్యుయేషన్స్ కూడా ఏమంటారు ప్రమాదకరమైన పరిస్థితులను కూడా మీరు ఎదుర్కోవాల్సొచ్చేస్తుంది.
ఫేసింగ్ అబ్స్టాకిల్స్ ఆర్ డేంజరస్ అని కూడా మనకు చూపిస్తూ ఉంది. ఇది మనకి ఒక సూక్ష్మంగా హోల్ మంత్ అంతా ఎలా ఉండబోతుందో మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం గోచారం ప్రకారం గనక చూసుకుంటే, మన మహర్షులు ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ప్లేస్‌లో ఉంటే ఎలా ఉంటుందో చెప్పారు. అందులో ముఖ్యంగా సూర్యుడు ఏడో ఇంట్లో ఉండటంతో మనకి ఇది ఏమని చెప్తారంటే, కొంచెం అంత ఫేవరబుల్ అయిన పొజిషన్ కాదు అని మనకు చెప్తారు. మనకి మహర్షులు గనక చూసుకుంటే ఏమని చెప్తారంటే, సామంత జన విద్వేషః ధారాపీడ సుతామయం ఉత్సాహ భంగకారిణి గోచారస్తే సప్తమే రవు అని మనకు చెప్తా ఉంటారు. గోచారంలో ఏడో ఇంట్లో గనక సూర్యుడు ఉంటే ఏమవుతుంది అంటే సామంత జన విద్వేషః. మీ కింద పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నా, మీ కింద పనిచేస్తున్న మేట్స్ కానివ్వండి, లేదంటే మీ కింద సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా గనక ఉంటే, వాళ్ళు మీతో గొడవ పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధారాపీడ సుతామయం అని చెప్తూ ఉంటారు. అంటే భార్యకు హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత సుతామయం సంతానానికి కూడా అనారోగ్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు ఉత్సాహ భంగకారిణి. ఏదైనా గనక మీరు ఉత్సాహంగా చేయాలి అని ఒక మంచి ప్లాన్ పెట్టుకొనుంటే, ఈ టైంలో ఎవరో ఒకళ్ళొచ్చి ఆ ప్లాన్‌ని పాడు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా వీళ్ళకి ఫస్ట్ హౌస్‌లో మీ దృష్టి ఉండడంతో సూర్యుని యొక్క దృష్టి మీకు ఫిజికల్‌గా టైర్డ్‌నెస్ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్‌గా కొంచెం సెన్సిటివిటీ డెవలప్ చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే కుజుడు ఈళ్ళకి ఎయిత్ హౌస్‌లో ఉండి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. కొన్ని విషయాల్లో చాలా ఛాలెంజింగ్‌గా ఉంటుంది. కొన్ని విషయాల్లో చాలా ఫేవరబుల్‌గా కూడా ఉంటుంది. మనకి గనుక చూసుకుంటే ఎయిత్ హౌస్‌లో కుజుడు ఉంటే ప్రవాస కార్యహాని స్యాత్ కాసారోగ పీడనం స్థాననాశ రుణచ్ఛేదః అష్టమస్తే ఆహ్, అష్టమస్తే ధారాసుతే అని మనకి సంస్కృతంలో చెప్తా ఉంటది. దీని ప్రకారం గనుక చూసుకుంటే ప్రవాసః ఉన్న పొజిషన్ నుంచి దూర ప్రాంతాలకెళ్ళటము, అక్కడ ఉండటం అక్కడ చక్కగా అక్కడైతే బాగుంటారు. బట్ ఉన్న ప్రదేశం నుంచి దూర ప్రాంతాలకెళ్ళటం, ఫారిన్ ఎళ్ళటం, అక్కడెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా గనక పని చేస్తే, ఆ పనిలో ఆటంకాలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఆహ్, కాఫ్ ఎక్కువగా దగ్గు ఎక్కువొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కంటిన్యూయస్‌గా. స్థాన నాశనం. అంతేకాకుండా ఈ టైంలో మీకేదన్నా ప్రొఫెషన్ మ్యాటర్స్‌లో ఇబ్బందులొచ్చేసి కొంతమందికి జాబులు పోయే అవకాశం గూడా ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 2 రీజన్‌లున్నాయి. ఒకటి మీకు ఏలినాటి శని, శని వక్రంతోటి కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఇదే టైంలో సూర్యుడు గూడా అనుకూలంగా లేరు కాబట్టి జాబ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యం. అయితే ఇదే కుజుడు మీకు 2 విషయాలకు ఫేవరబుల్ గూడా చేస్తున్నాడు. ఒకటి ధన ప్రవాహాన్ని బాగా తీసుకొనొస్తారు. అంతేకాకుండా ఏదైనా పని గనక చేస్తే ఆ పనిలో కొంచెం ఒడిదుడుకులతో కూడి సక్సెస్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు ఐదో ఇంట్లో ఉండటంతోటి ఇది చాలా మంచి పొజిషన్. శుక్రుడు మీకు భాగ్యాన్ని, లక్‌ని తీసుకొనొస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఓ పక్క శని ఇబ్బందులు పెడుతున్నా, సూర్యుడు ఇబ్బంది పెడుతున్నా, కుజుడు ఇబ్బంది పెడుతున్నా, శుక్రుడు మాత్రం మీకు మంచి యోగ్యతను తీసుకొనొస్తున్నాడు. ఈ టైంలో మీరు చక్కగా ఆధ్యాత్మికంగా శ్రావణ మాసం శుక్రవారాలు జరుపుకుంటే చాలా చాలా ఉత్తమం. ధన ప్రవాహం మీకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు గనక ఐదో స్థానంలో ఉంటే సూర్యుడు పెట్టే ఇబ్బందుల నుంచి చాలా వరకు ఉపశమనం తీసుకొని కౌంటాక్ట్ చేసి మిమ్మల్ని కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు గనక మీరు చూసుకుంటే ఐదో ఇంట్లో ఉంటే దాసీభృత్య జనలాభః నిత్యం మృష్టాన్న భోజనం ధనధాన్య ధనధాన్యాభీష్టార్థః పంచమస్తే భవేత్ భృగో అని మనకి శాస్త్రంలో వివరించడం జరిగింది. దీని ప్రకారం గనక చూసుకుంటే మీ కిందున్న ఎంప్లాయీస్, సర్వెంట్స్, తర్వాత మీ కోవర్కర్స్ అంతా మీకు చాలా సపోర్ట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత తర్వాత ఏమంటారు నిత్యం మృష్టాన్న భోజనం. మంచి మంచి భోజనం తింటూ పార్టీల్లో, ఫంక్షన్‌లో చక్కగా సెలబ్రేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనము, ధాన్యంతో పాటు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేగాకుండా శుక్రుడు మీకు 11వ ఇంట్లో దృష్టి ఉండటంతోటి లేడీస్ అయితే జెంట్స్‌తో చక్కగా వాళ్ళకి అంతకుముందు ఏమైనా భేదాభిప్రాయాలుంటే అవన్నీ పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే గనక జెంట్స్ అయితే గనక లేడీస్‌తో అంతకుముందు ఏమైనా గనక గొడవలు, భిన్నాభిప్రాయాలుంటే అవన్నీ తొలగిపోయి ఏకాభిప్రాయానికొచ్చి మంచి సామరస్యంగా అనుకున్న విధంగా ఇద్దరు కలిసి పనులు చేసుకొని ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. మనం నక్షత్ర ప్రకారం గనక చూసుకుంటే, మన మహర్షులు అంగగోచారం అన్న ఒక కాన్సెప్ట్‌ను మనకిచ్చారు. ఈ కాన్సెప్ట్ ప్రకారం గనక ఏంటంటే, నక్షత్రం ప్రకారం గూడా మనకి ప్రిడిక్షన్ చాలా క్లియర్‌గా వస్తుంది. మీరు ధనిష్ట నక్షత్రం గనక చూసుకుంటే, వీళ్ళకి రాజ్య లాభము ఖచ్చితంగా ఈ మంత్‌లో ఒక ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక ఆఫర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు నెగెటివ్ సైడ్‌లో గనక చూసుకుంటే, వీళ్ళకి భయము,
వీళ్ళకి రాజ్య లాభము, లాభం గూడా ఉంటుంది. కానీ దరిద్రము, అతి భయము, రోగము చూపిస్తుంది. అంటే ఒక రకంగా గనుక చూసుకుంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది. మీరు అతిగా భయపడే సిట్యుయేషన్‌లు గూడా మీ చుట్టూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ గనక చూసుకుంటే శతభిష నక్షత్రం వాళ్ళకి, వీళ్ళకి ధన ప్రాప్తి చాలా బాగుంది. లాభప్రదంగా ఉంటుంది. రాజ్యలాభం ఉంటుంది. ఇవన్నీ పాజిటివ్ సైడ్‌లో ఉన్నాయి. మనకి ఛాలెంజింగ్ గనక చూసుకుంటే భయము, దరిద్రము, బంధనము గూడా చూపిస్తూ ఉంటుంది. ఏదో ఒక విషయంలో మీరు సందిగ్ధానికి లోనైపోయి అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుందనే సిట్యుయేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవడం ఎంతైనా ముఖ్యం. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు గనుక చూసుకుంటే వీళ్ళకి ధనప్రాప్తి చాలా బాగుంది. లాభప్రదంగా ఉంటారు. భయము, బంధనము, ధనహీనత అనేయి మనకి ఆపోజిట్‌లో ఉన్నాయి. ఇక్కడ మనకు భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధనము ఏదో ఒక విషయంలో మీరు చాలా ఆహ్, ఏమంటారంటే స్టాగ్నేటెడ్ పొజిషన్‌లో ఉండటం, లేదంటే సందిగ్ధతకి గురవ్వటము, కన్‌ఫ్యూజన్‌లో ఎక్కువగా ఉంటారు. ఈ టైంలో యాస్ట్రాలజర్‌ని కలిసి మీరు గనక ప్రిడిక్షన్ గనక తీసుకుంటే మీకు యాక్యురేట్‌గా ప్రిడిక్షన్ వస్తుంది. వాళ్ళ గైడెన్స్‌తో ముందుకెళ్తే చాలా చక్కగా ఉంటుంది. నాకు చాలామంది ఈ సందిగ్ధత గురించి చాలామంది ఫోన్లు చేస్తుంటారు. పర్టిక్యులర్‌గా యూఎస్ నుంచి ఉన్న జాబు సరిగా లేదు. ముందుకు వెళ్దామా లేదా? లేదంటే ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాం. చేద్దామా లేదా? బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం. జాబ్ వదిలేసి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాము. జాబ్‌లో మాకంత అనుకూలంగా లేదు. జాబ్ చేస్తే బాగుంటుందా లేదా? ఇలాంటి విషయాలు ఇంకా పర్సనల్ విషయాలు కొన్ని కొన్ని డిస్కస్ చేసుకోండి. నాకు కాల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. జ్యోతిష శాస్త్రం ద్వారా మనకి క్లారిటీ ఉంటుంది. మీకు యొక్క కన్‌ఫ్యూజన్‌పై ఒక క్లారిటీ అనే పొజిషన్‌కొస్తుంది. ఏది చేస్తే మాకు ఈ టైంలో బాగుంటుందని మీకు మరి తెలుసుకోవచ్చు. తర్వాత ఈ ప్రకారం గనక మీరు చూసుకుంటే, ఇంకా మీకు ఈ రాశి వాళ్ళకి వేరే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఇప్పటివరకు మనం చెప్పుకున్న వైషమ్యలకు సంబంధించిన వ్యవహారాల్లోనే కొంచెం ప్లాన్డ్‌గా ప్లాన్ చేసుకుంటే ఈ మంత్ అనేది మీకు చక్కగా హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పరిహారాలు గనక చూసుకుంటే, మీరు ఎక్కువగా నవగ్రహ స్తోత్రాన్ని ఎక్కువగా చేయండి. ఇంతే కాకుండా సూర్యుడికి సంబంధించి కొంచెం మిక్స్‌డ్‌గా రిజల్ట్ ఉంది కాబట్టి గాయత్రిని జపం చేసుకోవటం, సూర్య నమస్కారాలు చేసుకోవటం లాంటివి చేయండి. ఎవరైనా గనక ఈ నా కుంభరాశి వాళ్ళు గనక ఉగాది రాశి ఫలాలు మిస్ అయ్యి ఉంటే అది ఖచ్చితంగా చూడండి. అందులో చాలా పరిహారాలు చెప్పడం జరిగింది. అవన్నీ చక్కగా చేసుకోండి. అయితే ఈ రాశి వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి నేను చాలామంది ఇదే ఒక రెమెడీ ఎప్పుడు చెప్తూ ఉంటాను. కుబేర పాశుపత అభిషేకము, మహాలక్ష్మి విశేష హోమం చేపించుకోండి. ధన ప్రవాహం మీకు ఖచ్చితంగా వస్తుంది. అయితే ఇది నేను చాలామందికి 1-1 వాళ్ళ ప్రిమిసెస్‌లో చేయటం జరిగింది. వాళ్ళ ఇళ్లలో చేయటం జరిగింది. బిజినెస్ ప్లేస్‌లో చేయటం జరిగింది. బట్ చాలామంది ఇది మాకు చాలా కాస్ట్‌లీ అండి. ఎక్స్‌పెన్స్ మేము భరాయించలేము అని చాలామంది అడుగుతూ ఉన్నారు. అయితే వాళ్ళందరికి కూడాను ఆల్టర్‌నేట్‌గా సామూహికంగా చేద్దామని చెప్పేసి నిర్ణయంతో వచ్చే ఆగస్టు మంత్ 21, 22 తారీఖుల లాస్ట్ శుక్రవారము, గురువారం రోజున ఇదే కార్యక్రమం ఓపెన్‌గా అందరికి చేయటం జరుగుతూ ఉంటుంది. ఇది సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ రోజు గనుకొచ్చేస్తే వీళ్ళకి కుబేర పాశుపత అభిషేకం. ధనం వస్తుంది కానీ వెంటనే ఖర్చవుతుంది. ధనం మీ దగ్గర నిలబడటం లేదంటే కుబేరుడి యొక్క కృప మీ మీద లేనట్లే. అందుకని దీనికి సంబంధించి కుబేర పాశుపత అభిషేకం తలపెట్టాము. రెండో రోజొచ్చేటప్పటికి మహాలక్ష్మి విశేష హోమం ఉంటుంది. ఇది 2 పార్ట్‌లుగా ఉంటుంది. ఒక భాగం వచ్చేటప్పటికి శీఘ్రంగా ధనం రావటానికి, రెండో పార్ట్ వచ్చేటప్పటికి నష్టద్రవ్య ప్రాప్తి. మీరు గనక ధనం ఎక్కడైనా గనక కోల్పోయి ఉంటే, ఆ ధనం తిరిగి మీకు రావటానికి ఈ యొక్క హోమం ప్లాన్ చేశాము. ఇది టోటల్‌గా 2 రోజుల కార్యక్రమం. ఇది సామూహికంగా చేయటం జరుగుతుంది. చాలామంది ఆల్రెడీ నాకు కాల్స్ వస్తున్నాయి. రిజిస్ట్రేషన్‌లు అవుతున్నాయి. సో, మీరు కూడాను ఎవరైనా గనక కావాలి అనుకుంటే ఈ కనిపిస్తున్న నంబర్‌కి కనెక్ట్ అయ్యి రిజిస్ట్రేషన్ చేపించుకోండి. సో, ఈ రాశి వాళ్ళందరూ చక్కగా వరమహాలక్ష్మి వ్రతం చేసుకొని, శ్రావణ శుక్రవారాలు చేసుకొని, వినాయక చవితి పండగ చక్కగా సెలబ్రేట్ చేసుకొని, మీ రాశి వాళ్ళందరికీ శని పెట్టే బాధలు చాలా చాలా త్వరగా తగ్గాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీకు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.